శనివారం రాత్రి కురిసిన వర్షము, వడగళ్ళు, దానితో పాటు వచ్చిన గాలి, వీటి అన్నిటి కారణంగా దాదాపుగా 4,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. ఈ లింగాల మండలంలోనే కోమనూతల, తాతిరెడ్డిపల్లి, చెర్లోపల్లి, ఎగోపల్లె, పార్నపల్లె, పక్కన అనంతపురం జిల్లాలోని నిర్జాంపల్లె అండ్ రాడితోట, దాదాపుగా ఇవన్నీ 4,000 ఎకరాలకు సంబంధించిన పంట నష్టం జరిగింది. ఇక్కడే ప్రభుత్వం అన్నది ఇక్కడే మానవత్వ దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎకరాకు పెట్టుబడి ఖర్చు కనీసం అంటే ₹1,50,000 పైచిలుకు మాట. తీరా పంట చేతికొచ్చే సమయానికి పరిస్థితి ఈ మాదిరిగా ఉత్పన్నం కావడంతో దాదాపుగా రైతన్నలు దాదాపుగా 10 లక్షలు, 15 లక్షలు, 15 లక్షలు, 10 లక్షలు ఇవన్నీ కూడా నష్టపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, పంటల బీమాకు సంబంధించి మొట్టమొదటి ఇష్యూ లేవనెత్తుతా ఉన్నా. ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఇంతకు ముందు ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగేది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమాను ఎత్తేసాడు. ఎత్తేయడం ఒక సిన్న అయితే, ఎత్తేయడం ఒక నేరం అయితే 2023-24కు సంబంధించిన ఖరీఫ్ అంటే 2023 జూన్లో వేసిన పంటలకు, ఖరీఫ్లో వేసిన పంటలకు 2024 మే జూన్ మాసంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఉంటే 1,280 కోట్లు కట్టి ఉంటే 2023కు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన రైతన్నలకు మేలు జరిగి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే తాను 2023-24కు సంబంధించిన ఖరీఫ్ సంబంధించిన ప్రీమియం సొమ్మును ఎగరగొట్టేశాడు కట్టకుండా. దానివల్ల 1,280 కోట్ల రూపాయలు కట్టని కారణం వల్ల 2023 ఖరీఫ్ పంట వేసిన రైతన్నకు తీవ్ర నష్టం జరిగింది. మళ్ళీ ఈరోజు 2024 ఖరీఫ్ పంటకు సంబంధించిన విషయాలు మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. ఈరోజు 2024 ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కనీసం ఈ మేలో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కట్టేందుకు ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏం చేస్తూ ఉన్నాం. కనీసం కడితే కొద్దో గొప్ప అన్నా, కనీసం కొద్దో గొప్ప ఊరటన్నా ఉంటుందేమో అని. రెండో విషయం, ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఏమిటి? ఈ మనిషి ఏ దాని కోసం కట్టించుకున్నాడు? అసలు ఉచిత పంటల బీమా కింద, ఈ క్రాప్ కింద వీళ్ళందరికీ ఉచిత పంటల బీమా అనేది ఉందా లేదా? మీరు ఇచ్చిన జీవో చూస్తే ఫేస్ట్ మేనర్లో తీసేస్తున్నామన్నారు. మరి ఫేస్ట్ మేనర్లో తీసే కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఉందా లేదా? అది కూడా ఒక క్వశ్చన్ మార్క్ పరిస్థితిలోనే తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఇప్పటికే పంటలు నష్టపోయాయి. మొన్న రంగు మారిన ధాన్యం పరిస్థితి చూస్తాం.
మేజ్ పరిస్థితి చూసినాం, జవార్ పరిస్థితి చూసినాం. అన్ని రకాలుగా ఖరీఫ్ పంటల వల్ల ఈ పంటలు వేసిన రైతులందరూ కూడా నష్టపోయిన పరిస్థితిని మనం చూసాం. 2013 ఖరీఫ్లో అదే జరిగింది, 2024 ఖరీఫ్కి సంబంధించి 2023 ఖరీఫ్లో ఇదే జరిగింది, 2024 ఖరీఫ్కి సంబంధించిన ఈ పంటలకు సంబంధించిన పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే కనిపిస్తుంది. సో వెంటనే ప్రభుత్వం అన్నది మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అన్నది కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ఖచ్చితంగా కట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టలేదు అన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదు. ఈ క్రాప్ అనేది